హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చి వంకాయ టమాటా కోడిగుడ్ల పులుసు అండి. అది నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానన్నది ఈ వీడియో ద్వారా మీరు కంపల్సరీగా చూడండి, తెలుసుకోండి, సరేనా? చాలామందికి తెలిసే ఉంటుందండి, తెలియని వారికి తెలియజేద్దామని చిన్న ప్రయత్నం మాత్రమే. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ అనేది వేడి చేసుకుంటున్నాను. దాంట్లో ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకున్నాను, అలాగే 3 పచ్చిమిరకాయలు, 2 కరివేపాకు రెమ్మల్ని ఈ విధంగా వేసేసుకున్నానండి. ఇవి మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు ఆయిల్లో వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ పసుపు, అలాగే కూరకు తగినంత సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదండి, చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు పసుపు అలాగే సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందామండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి, సరేనా? ఇప్పుడు పసుపు సాల్టు బాగా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి గరిటతో. ఇలా కలిపేసినాక 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి. త్వరగా ఉల్లిపాయ అన్నది మనకు చక్కగా ఫ్రై అవుతుంది. చూసారు కదండి, 1 నిమిషం తర్వాత చక్కగా మనకి ఆనియన్ ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు టమాటా ముక్కలను మనం యాడ్ చేసేస్తున్నామండి. చూసారు కదా, నేనైతే 3 టమాటాలు తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నానండి ఈ విధంగా, సరేనా? ఇలా 3 టమాటాలు వేసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి టమాటాలు వేసుకోవచ్చండి. ఈ మొత్తం కూడా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా 2 నిమిషాల పాటు ఉంచేద్దాము. టమాటా ముక్కలు చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదండి. 2 నిమిషాల తర్వాత దీంట్లోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. టమాటా అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే ఇప్పుడు మనకి వంకాయ ముక్కలతో కూడా ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం మగ్గుతాయి, సరేనా? ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. అప్పుడు టమాటా ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గినాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ కారం మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు 3 వేసుకున్నాం కదండి, కాబట్టి 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని ఈ కారం కూడా పచ్చివాసన పోవాలి కాబట్టి 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఈ లోపల నేను చింతపండు పులుసు కూడా రెడీ చేసుకుంటాను. చూసారు కదండి, చక్కగా కారం కూడా మగ్గిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు చింతపండు పులుసు అన్నది నేను రెడీ చేసుకుంటానని మీకు చెప్పాను కదండి. అవి చింతపండుని జ్యూస్ లాగా చేసి పక్కన పెట్టేసుకున్నానండి. అది ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాము. చింతపండు అన్నదండి, మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. ఒకవేళ పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకునే వాళ్ళు అయితే 2 రెమ్మలు చింతపండు గ్రేవీ తీసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. చూసారు కదండి, ఈ విధంగా మనకి పులుసు అన్నది తెరులుతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి కోడిగుడ్లని యాడ్ చేసుకుందామండి. నేనైతే కోడిగుడ్లు ఉడకబెట్టి ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది ఉడకబెట్టిన కోడిగుడ్లని ఫ్రై చేసి కూడా కలుపుకుంటారండి, అలా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నేను వేసేసుకున్నాను కదండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి 10 నిమిషాలు మనం ఉడకనిద్దామండి హైలో. ముందు 10 నిమిషాల పాటు హైలోనే ఉడకనివ్వాలండి.
చూసారు కదండి, చక్కగా 10 నిమిషాల తర్వాత కూర అన్నది చాలా వరకు ఎగిరిపోతుంది కదా. ఇప్పుడు ఉప్పు అన్నది మనకి సరిపోయిందా లేదన్నది మనం ఈ స్టేజ్లోనే చూసుకోవాలండి. కొంచెం పులుసు ఉండగానే చూసుకోవాలి. నాకైతే ఉప్పు అన్నది సరిపోయిందండి. ఇంకా నేను ఉప్పు అన్నది యాడ్ చేయట్లేదు కాబట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడకనిద్దాము. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత కూర అంతా మనకి మగ్గిపోయి ఆయిల్ అన్నది మనకి బయటకు వచ్చేసింది కదండి. ఇప్పుడు కూర మనకు అసలు మామూలుగా అయితే ఇలా అయితే రెడీ అయిపోయినట్టే అండి. కానీ నేను దీంట్లో 1 స్పూను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. అలా యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్ మనకి కూరకి యాడ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఈసారి మీరు వండేటప్పుడు వంకాయ టమాటా కోడిగుడ్డు పులుసు లాస్ట్లో దించే ముందు 1 స్పూను గరం మసాలా యాడ్ చేసుకోండి. చాలా చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన వంకాయ టమాటా కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా యమీగా ఉంది కదండి. కలర్ఫుల్గా ఉంది కూర కూడా. మీరందరూ కూడా కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను చెప్పిన విధానం చూపించిన విధానం మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.